హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ భాను వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. నా బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఎలాగో స్టిచ్చింగ్ చేస్తున్నా కదా అనేసి ఒక వీడియో అయితే తీశాను. ఎవరికైనా యూజ్ అవుతుందని, యూజ్ అయినట్లయితే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం మన వీడియోని ముందుకు తీసుకెళ్తుంది. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కటింగ్ అంతా చేసుకొని ఫ్యాబ్రిక్ గమ్ ఉంటుంది కదా, ఆ గమ్తో అయితే నీట్గా మొత్తం అంటించుకున్నాను. డాట్స్లా పెట్టేసి ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేసి ఇలా అయితే ఈజీగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ గమ్ ఉంటుంది కదా, దాంతో అంటించేసి మనకి ఈజీ పని అవుతుంది. వేగంగా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. కాబట్టి నేను మ్యాక్సిమం అయితే లైనింగ్ బ్లౌజ్ అయితే గమ్ అంటించేసి స్టిచ్ వేసుకుంటాను. చాలా ఈజీగా ఉంటుంది, మనకి నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకైతే బ్యాక్ డాట్స్ అయితే కుట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ డాట్స్ రెండు ఉంటాయి కదా, అవి రెండు స్టిచ్ వేసుకుంటున్నాను. ఒక స్టిచ్చే వేస్తున్నాను, సరిపోతుంది ఒకటైతేనే. కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చు. నాకెందుకో నేను ఎప్పుడైతే ఒకటే వేస్తాను. ఇంకొక వైపు కూడా స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి, డాట్స్ రెండు అయిపోయి బ్యాక్ సైడ్ పట్టి ఉంటుంది కదా, అదైతే స్టిచ్ రెండు జాయింట్ చేసుకుంటున్నాను. జాయింట్ అయిపోయినాక సైడు చిన్న ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి. ఇంక ఇది స్టిచ్ వేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాం కదా, అటువైపు నుంచే జాయింట్ వేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ అయినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. నేనైతే స్టిచ్ వేసుకుంటున్నాను. పాదం వరుస స్టిచ్ అయితే సరిపోతుంది, ఇంకెక్కువైతే వద్దు, ఏం బాగోదు. సమానంగా కట్ చేసుకోవాలి. మిగతా క్లాత్ మిగులుతుంది కదా, అది బ్యాక్కి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద పడకుండా మనం ఏదైతే ఇప్పుడు చిన్న బొందు లాంటిది వేసుకున్నాం కదా, దానిపైన మాత్రం పడేటట్టు చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి, లేదంటే షేప్ అనేది నీట్గా రాదు. ఇదిగోండి, కొంచెం అలా లాగుతూ మంచిగా కుట్టుకోవాలి. స్టిచ్ అయితే అయిపోయింది, అది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని అయితే లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్ వేసుకోవాలి. ఎందుకంటే దీన్ని చేతి పని చేయాలి తర్వాత, కాబట్టి లూజ్ కుట్ వేసుకుంటే ఇప్పడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇంకా నేనైతే ఇది ఎలక్ట్రిక్ మిషన్ కదా, దానికే ఆటోమేటిక్గా ఇదనేది ఉంది.
షర్ట్ చేసుకొని స్టిచ్ వేస్తున్నాను. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నేనైతే ఇంట్లో నావి నేను కుట్టుకోవడానికని మెషిన్ తీసుకున్నా. అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళే కుడతా అంతే. కానీ ఇంకా ఇంట్లో ప్రతి చిన్నదానికి రిపేర్ అయితే బయటకి ఇవ్వలేం కదా, అందుకోసమని మెషిన్ అయితే తీసుకున్నాను. కుట్టు అయితే వేసేసాను. బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ ఇదైతే ఇంకా దీంతో పని లేదు. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇగోండి లూజ్ కుట్టు పడింది కదా, ఇదైతే ఇప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, అందుకనే లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇంకైతే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే ముందుగానే వేసుకున్నాను నేను. మెయిన్ డాట్ వచ్చేసి 2.5, ఎవరికైనా మ్యాక్సిమం 2.5 పడతావు. డబల్ స్టిచ్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఫస్ట్ లూజ్ కుట్ వేసాను కదా, ఇంకా మర్చిపోయి అదే ఉంచేసాను. అందుకని మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ వేస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏ ఉల్లిపాయలు వస్తున్నాయి కదా, అడ్జస్ట్ అయిపోండి. నేను ఎందుకంటే పిల్లలు పడుకునేటప్పుడే వీడియో తీసుకుంటాను కాబట్టి ఇంకా ఏ సౌండ్స్ వచ్చినా ఆపలేను. ఇంకా రెండో డాట్ కూడా సేమ్ 2.25 ఇంచెస్ అని, దాన్ని కూడా డాట్ వేస్తున్నాను. రెండో డాట్ కూడా అయిపోయింది. మూడో డాట్ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. మెయిన్ డాట్ 2.5 ఇంచు, సెకండ్ డాట్ కూడా 2.5 ఇంచు, థర్డ్ డాట్ మనకి చమక దగ్గర వస్తుంది కదా, అది మూడో డాట్ కూడా 3 ఇంచులకి వేసుకున్నాను. మూడో డాట్ కూడా స్టిచ్ వేసాను. చూడండి, స్టిచ్ అయితే 3 డాట్స్ వేసాను. మెషిన్ అలా ఇటు అటు కదుపుతూనే ఉంటాను నేను, నాకు వీలు కుదిరినని ఉంచుకొని. ఇంకైతే రెండో పార్ట్ ఉంటుంది కదా, రెండో పార్ట్ కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ డాట్, తర్వాత సెకండ్ డాట్, తర్వాత మూడో డాట్. ఇంకా రెండో డాట్ స్టిచ్ వేసేస్తున్నాను. మూడో డాట్ కూడా స్టిచ్ వేసేస్తున్నాను. మనం కట్ చేసేటప్పుడే అక్కడ చివర్లు ఎడ్జెస్ దగ్గర కట్ చేసుకొని డాట్స్ గీసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను రెండు కూడా అప్పుడే మార్క్ చేసుకుంటాను, చాలా ఫాస్ట్గా అయిపోతుందని. రెండో డాట్ కూడా కుట్టేసాను, అదే రెండో పార్ట్ కూడా అయిపోయింది. ఇవన్నీ రెండు లెవెల్గా ఉన్నాయో లేదన్నది చెక్ చేస్తున్నాను.
సమానంగా అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ షేప్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు మిడిల్లో ఒక వేస్ట్ క్లాత్ అనేది పెడుతున్నాను. అప్పుడే స్టిఫ్గా ఉంటుంది కదా, అందుకోసమని 3 లేయర్స్. ఆ 2 నార్మల్ క్లాత్లు తీసుకున్నానండి. లైనింగ్ వచ్చేసి మెయిన్ కట్ చేసేసి తీసుకున్నాను. మెయిన్ క్లాత్ ఫస్ట్ ఏమంటే వేస్ట్ క్లాత్ పెట్టాలి, తర్వాత మెయిన్ క్లాత్, తర్వాత లైనింగు, ఈ 2 అలా సెట్ చేసుకోవాలి. 2 షేప్ బెల్ట్లు కూడా సెట్ చేసుకొని ముందే పెట్టుకోవాలి, లేదంటే ఇటు దట్టు అటు దిట్టు అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఇప్పుకొని వేసుకొని అవంతా పెద్ద తతంగం. అందుకని ముందే చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే గాబర పడకుండా సరిపోతుంది. ఇదిగోండి 2 కట్ చేసాం కదా, 2 ఒకే వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఇలాగ ఆపోజిట్లో. అప్పుడే మనకి 2 షేప్ బెల్ట్లు అనేవి ఇటువైపు తిట్టు అటువైపు తిట్టు అవ్వకుండా ఉంటుంది. ఇంకొన్ని ఆ 3 క్లాతులను అయితే స్టిచ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ వేస్టేజ్, తర్వాత మెయిన్ క్లాత్, తర్వాత లైనింగ్, ఈ 3 ఇలా పెట్టుకోవాలి. ఇంక దీన్ని అయితే స్టిచ్ వేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చివర ఒక పాదం వరుసతో 3 లెవెల్గా పెట్టుకొని చూసుకొని వేసుకుంటూ ఉండాలి. ఏదో ఒకటి మిస్ అయినా కింద కుట్టు అనేది రాంగ్ అయిపోతే మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా. మూడు స్టిచ్ వేసుకున్నాం కదా, పైన మళ్ళీ దీనికి లైనింగ్ పైననే స్టిచ్ పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద అసలు పడనివ్వకూడదు, ఓన్లీ లైనింగ్ పైన మాత్రమే. చాలా జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అయితే ఇది కూడా వేసేసి లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇంకా నీట్గా అలా వేసుకున్నాక చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. అదే మనము పట్టీ కట్ చేసాం కదా, పట్టీ ఎలా ఉందో అలా చుట్టూ స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి షేప్ బెల్ట్ ఎంత నీట్గా వచ్చిందో. మళ్ళీ సేమ్ ప్రాసెస్, రెండో పట్టీ ఉంటుంది కదా, సేమ్ అది కూడా అలానే ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి, ఇలా 2 ఒకవైపు వచ్చేలాగా. మెయిన్ది ఫస్ట్ రఫ్ క్లాత్ ఫస్ట్, అలాగే మెయిన్ క్లాత్, లైనింగ్, ఈ 3 సరిగ్గా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇంకా అది స్టిచ్ వేసుకున్నాక పైన కూడా స్టిచ్ వేసేసాను. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను 2 ఆపోజిట్గా ఉన్నాయా లేదా అనేసి. నాకైతే కరెక్ట్గానే ఉన్నాయి. ఇంకైతే పైనుండి కూడా ఒక స్టిచ్ వేసేస్తున్నాను.
ఇంకోటి చుట్టూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇందాక మిస్ అయినట్టుంది, అక్కడ సూది దించి టర్న్ తిప్పుకోవాలి. లేదు సూది దించకుండా టర్న్ తిప్పితే కొంచెం కుట్టు అటు ఇటు అయిపోయి సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలా చూసుకుంటూ కుట్టుకొని మళ్ళీ సూది దించేసి మళ్ళీ టర్న్ తిప్పుకొని మళ్ళీ స్టిచ్ వేసుకొని చుట్టూ కట్ చేసుకోవడమే. ఇలా అయితే స్టిప్గా ఉంటుంది, బెల్ట్ బాగుంటుంది కదా. ఇంకోండి చుట్టూ కట్ చేస్తాను. ఇంకా మనకు రెండు అయితే కరెక్ట్గానే చూడండి, కరెక్ట్గా వచ్చాయి. ఇంకైతే సేఫ్ బెల్ట్ కూడా స్టిచ్ వేసుకుంటాను. రెండు సమానంగా వచ్చేయలేదో చూసుకోవాలి. ఒకటి హైట్ పొట్టి అయితే ఇప్పుడే సెట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి రెండు పక్క పక్కన పెట్టేసి సేఫ్ బెల్ట్లు కూడా పెట్టేసి హైట్ అంతా చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ తీయలేం కదా, మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ముందుగానే చెక్ చేసుకోవాలి. ఇంకైతే ఫ్రంట్ పట్టీ కూడా స్టిచ్ వేసేస్తున్నాను. పాదం వరుసతో స్టిచ్చింగ్ అయితే సరిపోతుంది. మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది పాదం వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేయాలి. ఇంకైతే స్టిచ్ వేసేసాను చూడండి. ఇంకా రెండో పట్టీ కూడా స్టిచ్ వేసేస్తున్నాను. నార్మల్గా అయితే దీన్ని లోడింగ్ చేద్దామని అనుకున్నాను, కాకపోతే మర్చిపోయి ఇలా స్టిచ్ వేసేసాను. ఇంకెప్పుడైనా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు లోడింగ్ కూడా ఈజీగా చూపిస్తాను. ఇలా అయినా బాగుంటుంది, లోడింగ్ అయినా బాగుంటుంది. లోడింగు దీనికంటే ఇంకా బాగుంటుంది, బొటిక్ స్టైల్లో అయితే వస్తుంది అది లోడింగు. ఇంకా రెండోది కూడా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు సరిగ్గా చూసుకుంటున్నాను ఎడ్జస్ట్లో, అదే పొడవు ఏమైనా ఎక్కడైనా మిస్టేక్ ఏమైనా అయిందా అని చూసుకొని అప్పుడు మనం బ్లౌజ్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత జాయింట్ చేయాలి. నేను జస్ట్ నార్మల్గా అలా సెట్ అయ్యిందా లేదని చూసుకుంటున్నాను. నాకైతే బాగానే సెట్ అయిపోయింది. ఇవ్వండి, ఎక్కడ ఏం పొడవు పొట్టి ఏం రాలేదు, సరిపోయింది అంతా. ఇంకైతే డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. దానిపైన ఇంకో స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా బాగుంటుంది. ముందే వేసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ ఇలా సరిగ్గా వచ్చిందా లేదని చూసుకున్న తర్వాత రెండో స్టిచ్ వేసుకుంటే బెటర్. లేదంటే ఏమవుతుందంటే ఏమైనా ఒకవేళ పొట్టి పొడవు ఏమైనా వచ్చినా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇప్పుకోవడానికి ఒక స్టిచ్ ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోయచ్చు. లేదంటే రెండు కుట్లు ఇప్పేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి ఒక కుట్టు వేసుకున్న తర్వాత
చెక్ చేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంకో పార్ట్ కూడా రెండో స్టిచ్ వేసేస్తున్నాను. ఇంకైతే రెండు షేప్ బెల్ట్కి షేప్ బెల్ట్ పెట్టేసి రెండు స్టిచెస్ అయితే వేసేసాను. పైపింగ్ అంతా బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి మొత్తం వేసేసాను. ఒకటి చూపిద్దామనేసి ఒక ఫ్రంట్ పార్ట్కి అయితే ఒకవైపు పైట వేయం కదా, దానికి ఆపోజిట్ అనమాట, ఒకటి స్టిచ్ వేసి చూపిద్దామనేసి తీసాను. ఒక గోల్డ్ది ఏదైనా క్లాత్ తీసుకొని పైపింగ్కి షాప్లో అడిగి తీస్తారు. పైపింగ్ క్లాత్ నా దగ్గర ఇంటి దగ్గర ఉంటే ఇంతకు ముందుదే వేసేసాను. అది సెట్ అయిందో లేదో కూడా నాకు తెలీదు. కాకపోతే గోల్డే కదా అని చెప్పి వేసేసాను. ఫస్ట్ అయితే ఒక కొత్తగా నేర్చుకుంటే 1.5 ఇంచ్ అయితే క్లాత్ తీసుకొని దానికి చివర ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక లెవెల్గా ఉండడానికి అనేసి స్ట్రైట్గా చిన్న కట్స్ అదే చిన్న క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇంక దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. హిమ్మింగ్ చేసేటప్పుడు క్లాత్ ఎలా వేసుకుంటున్నామో సేమ్ అలానే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. అది దారము కింద అయిపోయిందిలేండి, మళ్ళీ సెట్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసాను. ఇంకోండి చిన్న చిన్న కట్స్ కూడా ఇచ్చుకోవాలి. చాలా జాగ్రత్తగా స్టిచ్ వేసాం కదా, దాని పైనుంచి అయితే ముందుకైతే రాకూడదు, మళ్ళీ బ్లౌజ్ కట్ అయిపోతుంది. అదిగోండి పైపింగ్ థ్రెడ్ అయితే నేను అప్పుడెప్పుడో తీసుకునేదిలేండి, ఇంట్లో ఉంది. ఎప్పటికైనా పనికి వస్తుంది కదా అని చెప్పి పెద్ద వండునే తీసుకున్నాం. దాన్ని ఇలా లోపలికి పెట్టి చాలా జాగ్రత్తగా పైపింగ్ అయితే వేసుకోవాలి. సింగిల్ పుట్ లేదు నా దగ్గర, దాంతో ఇంకా మెల్లిగా వేసేసాను. ఇది కూడా స్టిచ్ అనేది సెంటర్లో వేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇంకా పైపింగ్ అయితే వేసేస్తున్నాను. ఆ చివరే మంచి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొంచెం అయితే అదే దారం ఉంటుంది కదా, దానిలో అయితే టైట్గా అవుతుంది. ఇంకా అలానే చేస్తున్నాను. ఇంకైతే పైపింగ్ అయితే వేసేసాను. ఇదేనండి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి మొత్తం ఇలానే వేసాను. ఇన్విజిబుల్ పైపింగ్ అయితే కాదు, నార్మల్గా మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే చేస్తాను. ఇంకా అక్కడైతే చేతి పని ఉంది వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి మొత్తం అయితే వేసేసాను. ఇప్పుడైతే మనం స్టిచ్ వేసుకున్న బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఉన్నాయి కదా, ఆ రెండింటినైనా జాయింట్ చేసుకోవాలి. మనం భుజాలు ఉంటాయి కదా, అటువైపు నుంచి మాత్రమే జాయింట్ అనేది చేసుకోవాలి. ఇటు భుజాలు జారుకుంటూ అయితే ఉంటాయి, అవి లెవెల్గా వస్తుంది కదా, అంతేం ఇబ్బంది ఉండదు. నేనైతే 2-3 స్టిచెస్ అయితే వేసేసాను. కాకుండా అలా లాస్ట్లో చిన్న క్లాత్లా మిగిలింది కదా, ఇలా అయితే చంక దగ్గరికి వస్తుంది కాబట్టి కట్ చేసుకోవడానికి బాగుంటుంది, ఇబ్బంది ఏమనిపించదు. ఇలా అనుకో పైపింగ్ వైపు కట్ చేయలేం కదా, మొత్తం పని అంతా అయిపోయినాక కట్ చేయమంటే ఎక్కడ నుండి కట్ చేస్తాను. అందుకని చెప్పి అటువైపు నుండి స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడు వేసుకున్నా.
ఇదిగోండి జాయింట్ అయితే చేసేసాను. ఇంకా హ్యాండ్స్ అయితే చమ్కా డౌన్ ఉంటుంది కదా, అందుకోసం అనేసి ముందుగానే పెట్టి చూసుకుంటున్నాను ఎటువైపు చమ్క డౌన్ కట్ చేశాను అనేసి. ఇంకా చమ్క డౌన్ అంతా చూసుకున్నాక అదిగోండి పైపింగ్ అయితే అలా వేసాను. ఇంకా పఫ్ స్లీవ్ అనుకున్నాను కదా, ఇంకా పఫ్ స్లీవ్లో అయితే కుట్టేసి ఇంకా జాయింట్ అయితే చేసుకుంటున్నాను హ్యాండ్స్. వీడియో లెంత్ అయిపోతుంది అనేసి వీడియో అక్కడక్కడ కొంచెం మొక్కలు బ్రేక్ అయి ఉంటాయి, మెయిన్ అవే చూపిస్తున్నాను. ఇంకైతే 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇదిగోండి బ్యాక్ సైడ్ హ్యాంగిల్స్ ఉంటాయి కదా, దానికి కింద చిన్న ఫ్లవర్స్ లాంటివి ఏమైనా స్టిచ్ వేద్దామనేసి 4x4 సైజు ఈక్వల్గా ఉండాలి. ఇంట్లో బ్యాక్ థ్రెడ్ ఉంటే దాన్ని ఉంది కదా ఎలాగ మీటర్ అని చెప్పి దాన్ని హాఫ్గా కట్ చేసి 2 భాగాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను చాలా బ్లౌజులకి అయితే సేమ్ ఇదే మోడల్ అయితే వేస్తాను. నాకు ఎందుకో ఇదే బాగా నచ్చుతుంది, చాలా ఈజీ కూడా, క్లాత్ కూడా తక్కువ ఉంటే సరిపోతుంది కదా అని చెప్పి. 4x4 చాలా పెద్దగా వస్తాయి, చాలా బాగుంటుంది కూడా, ఈజీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఇది. ఇంకా రెండోది కూడా స్టిచ్ వేసేస్తున్నాను. ఇంకా 2 అయిపోయినాక మిడిల్లో ఇది ఉంటుంది, బ్యాక్ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే మిడిల్లో కట్ చేసేసి అయితే వీడియో ఇంతేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వెళ్తా ఒక లైక్ ఇవ్వండి. ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.